హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా అనేది వస్తుంది, పర్చేసేయండి. సో ఇక్కడ మనం ఆయిల్ కానీ లేదంటే టొమాటోస్ కానీ వాటర్ కానీ ఒక్క డ్రాప్ కూడా యూజ్ చేయమండి. అదే కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట. కానీ బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి. దీనిలో ఈక్వల్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను అనమాట. నేను క్యారెట్ కానీ క్యాబేజీ కానీ చిన్న చిన్నగా గ్రేట్ చేసుకొని పెట్టుకోండి. ఈ రెండింటిని ఒక్కసారి మెల్ట్ చేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూను ఆనియన్స్ అనేది వేసుకోండి. కొంచెం ఆనియన్స్ని లాస్ట్లో ఉంచేసుకోండి, మళ్ళీ మనం లిక్విడ్ కోసం ఫార్మేషన్ కోసం ఉంచుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఒకటి సరిపోతుందండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కార్న్ఫ్లోర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి, లేదంటే టేస్ట్ రాదనమాట. 2 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ అనమాట, బియ్యపిండి. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి, చాలా బాగా వస్తుంది అప్పుడు. రుచికి సరిపడా సాల్టు, పసుపు, కారం, ఇంక ఇక్కడ స్పైసెస్ అన్నీ వేసుకోండి. గరం మసాలా, జీరా, జీలకర్ర పొడి, ధనియాల పౌడర్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, ఇవన్నీ వేసాం కదండి. ఒకసారి వీటన్నిటిని కూడా మనం వితౌట్ వాటర్ ఒక్క డ్రాప్ కూడా యాడ్ చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ క్యాబేజీలో వాటర్ అనేది ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి చక్కగా మెల్ట్ చేసుకోండి. ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ వేస్తే చక్కగా బాగుంటుందండి, పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఒకసారి నేను ట్రై చేశాను ఫుడ్ కలర్ లేకుండా, అంతగా అట్రాక్టివ్గా లేదు. పిల్లలు ఇష్టపడాలంటే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేయండి, బాగుంటుంది. అంటే మనం మంత్లీలో ట్వైస్ కాబట్టి తినేది, నో ప్రాబ్లం హెల్త్కి. సో ఇట్లా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఈలోపు మనం ఈ బాల్స్ చేసుకునే లోపు ఒక స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని దానిలో డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. బాల్స్ అనేది మీ ఇష్టం అనమాట. ఇంకా కొంచెం చిన్నవైనా చేసుకోవచ్చు, పెద్దవైనా చేసుకోవచ్చు. సో కొంచెం వర్క్ తొందరగా అవుతుంది కదా అని చెప్పి నేను పెద్ద బాల్స్ చేశాను. ఇక్కడ ఆయిల్ అయితే ఇక్కడ డీప్ ఫ్రై అయిపోయింది మనకి. ఇక్కడ మనం బాల్స్ మంచూరియా బాల్స్ అనేది ఫ్రై చేసుకోవటమే. ఎప్పుడైనా సరే మంచూరియా లాగా మనం చూడటానికి ఏంటంటే బయట అంతా కుక్ అవుతుందండి, మంచి కలర్ఫుల్గా వస్తుంది, లోపల మాత్రం కుక్ అవ్వదు. అందుకని చెప్పి కొంచెం ఓపిక చేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నటువంటి వాయిస్ ఓవర్ అనమాట. కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, ఇగ్నోర్ చేసేయండి దాన్ని. తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేసి ఈ మంచూరియా బాల్స్ అన్నీ కూడా దానిలో వేసుకోండి. ఇంకా పిల్లలకు కానీ మనకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఆయిల్ అనేది ఎక్కువ ఉండదు, ఎందుకంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్టైల్ అన్నా కదండి, ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేయట్లేదు అనమాట, అచ్చం బటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మీరు చిన్న చిన్న పీసెస్ చేసుకుని వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొంచెం దంచి వేసుకున్నాను. తర్వాత మనం ఇందాక ఉంచుకున్నాం చూసారా, ఆనియన్స్ వేసుకోండి, ఒక చిల్లీ వేసుకోండి, సరిపోతుంది. బటర్ వేయటం వల్ల చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా బటర్ మంచూరియా అనేది చేయటం. సాల్టు, పసుపు, కారం ఇవన్నీ కూడా చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇందాక మనం దానిలో వేసాం కదా మంచూరియా బాల్స్లో. యాక్చువల్గా ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తారనమాట, నేను యాడ్ చేయట్లేదు. కొంచెం డిఫరెంట్ స్టైల్ అన్నాం కదా, అది. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకోండి, ఒక టేబుల్ స్పూను సోయా సాసు,
1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి. వీటికి ఆల్టర్నేట్ ఏం లేవన్నమాట. ఈ సాసులు వేస్తేనే మంచూరియా, అలానే కలర్ వేస్తేనే మంచూరియా రెసిపీ మనకి కరెక్ట్ ఫార్మేషన్ వస్తుంది. ఇవన్నీ ఒకసారి కొంచెం ఫ్రై అవ్వనండి. చూసారా, ఫ్రై అవుతున్న కొద్దీ బటర్ అనేది మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది మనకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి బటర్తో. తర్వాత టమాటా సాస్ వేసుకోండి. అంటే మీకు డౌట్ రావచ్చు, బటర్ ఎక్కువ తినకూడదు కదా, ఫ్యాట్ వస్తుందని. మనం తినేది వీక్లీ ట్వైసే కాబట్టి మంత్కి ట్వైసే కాబట్టి నో ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి మంచూరియా బాల్స్ వేసుకోండి. ఇలానే ట్రై చేయండి. చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో తర్వాత వాటన్నిటిని ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి గార్నిష్ చేసుకోండి. ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయతో కూడా గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. అలానే కొత్తగా ఏమైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.